హాయ్ హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజైతే మనం పీతల పులుసు అయితే చేస్తున్నాను నేను. చాలా పెద్దవండి ఇవి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. చక్కగా మనకి పల్చగా అయినా చేసుకోవచ్చు అండ్ థిక్గా అయినా చేసుకోవచ్చు. అందులో ఇప్పుడు జ్వరాలు జలుబులు ఇవి ఉన్నాయి కదా, ఈ పులుసు కానీ తిన్నారంటే జలుబు మాత్రం ఊరికే తగ్గిపోద్ది. అంటే అంత స్పైసీగా అయితే ఉండిద్ది. ఇప్పుడైతే చింతపండు అయితే నానబెట్టుకుందాము. చింతపండు అయితే చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు అయితే తీసుకొని నానబెట్టేసి పక్కకు పెట్టేసుకోండి. చూసారు కదా, చాలా తక్కువే వేసుకోవాలి, ఎక్కువ కూడా వేసుకోకూడదు. ఇప్పుడైతే 4 లవంగాలు, 2 యాలకులు అయితే వేసుకుంటున్నాను నేను, నీసు వాసన రాకుండా. చెక్క, మిరియాలు అయితే 1 స్పూన్ నిండా మిరియాలు అయితే వేసుకోవాలి. మిరియాలతోనే మనకి ఫ్లేవర్ కానీ ఆ ఘాటు కానీ తెలిసిద్ది. మిరియాలు వేసుకుంటేనే ఈ పులుసు అనేది చాలా బాగుండిద్దండి. ఇప్పుడైతే ధనియాలు అయితే 3 స్పూన్లు అయితే వేసుకొని, జీలకర్ర అయితే 1 స్పూన్ నిండా వేసుకోవాలి. ఇవైతే మంచిగా ఫ్రై చేసుకోవాలి, ఆయిల్ లేకుండా డ్రైగా ఫ్రై చేసుకోండి. మనకి మంచిగా ఫ్రై అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, కలర్ మారితే మనం చేతితో మ్యాష్ చేస్తే ధనియాలు అనేది పొడి అవ్వాలి. ఎట్లా అయితేనే మనకి మంచిగా వేగినట్టు. ఇవి కూడా పక్కకు పెట్టేసిన తర్వాత ఇప్పుడైతే ఇవైతే శుభ్రంగా క్లీన్ చేసుకొని, అక్కడక్కడ కొంచెం ఘాట్లు పెట్టినట్టు ఉన్నాయి చూసారు కదా, అట్లా ఘాట్లు పెడితే మనకి పులుసు అనేది వీటిలోకి ముక్కల్లోకి వెళ్ళి ఈ టేస్ట్ బాగుండేది. పెద్ద పెద్దవండి, కేజీకి 4 ఏమో వచ్చాయి అంతే, ఎక్కువ కూడా రాలేదు. శుభ్రంగా క్లీన్ చేసి తీసుకొచ్చారు. తర్వాత నేను ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఒక 4 టైమ్స్ కడిగేసి చూపిస్తున్నాను. చాలా అంటే చాలా పెద్దవి. ఇవి హెల్త్కి కూడా చాలా మంచిది, పిల్లలకైతే చాలా మంచిదండి ఇట్లా ఇవి కానీ పెడితే. ఇప్పుడైతే ఇవి కూడా క్లీన్ చేసి పక్కకు పెట్టేసిన తర్వాత ఇప్పుడు కర్రీ అయితే పులుసు అయితే చేసుకుందాము. ఆయిల్ అయితే 3 టేబుల్ స్పూన్ నిండా అయితే వేసుకుంటున్నాను. 3 టేబుల్ స్పూన్ నిండా ఆయిల్ వేసిన తర్వాత దీంట్లోకి వచ్చేసి మనం తిరగమాత అట్లాంటివి ఏమి అవసరం లేదు, ఆనియన్స్ వేసుకోవటమే. ఆనియన్స్ అయితే ఒక 2 అయితే తీసుకుంటున్నాను నేను, పెద్ద పెద్ద ఆనియన్స్ 2 అయితే వేసుకుంటున్నాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని 2 ఆనియన్స్ అయితే వేసుకున్నాను. 2 వేసిన తర్వాత ఇవి కొంచెం ఫ్రై అయ్యేదానికి ఉడకాలి, మనకి ఫ్రై అవ్వకూడదు, అంటే కలర్ అయితే మారకూడదు. కొంచెం సాల్ట్ వేసేసుకొని కొంచెం మెత్తపడాలి మనకి ఆనియన్స్ అనేవి, అప్పుడే కొంచెం మనకి పులుసు బాగుండేది. చూసారు కదా, ఎట్లా వేగితే సరిపోతాయి, మరి ఎక్కువ వేగకూడదు. ఇప్పుడైతే కరివేపాకు అయితే ఒక 2 రెమ్మలు వేసేసుకొని, పచ్చిమిరపకాయలు కూడా ఒక 2 కాయలు అయితే పెద్దవి అయితే ఒక 2 అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. 2 వేసిన తర్వాత ఇవి కొంచెం కలిపేసేసి, టమాటా అయితే ఒక టమాటా అయితే వేసుకోవాలి. మనం చింతపండు కూడా వేస్తున్నాం కాబట్టి ఒక టమాటా అయితే సరిపోయేది. ఒక టమాటా కూడా వేసి, ఈ టమాటా అనేది కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాము. కొంచెం పసుపు అయితే వేసుకుందామండి. పసుపు వేసేసి కొంచెం అట్లా మొత్తం ఒకసారి తిప్పేసుకొని, ఇప్పుడైతే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే ఫ్రెష్గా దంచుకోండి, అప్పటికప్పుడే దంచేసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగుండేది. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 1 టేబుల్ స్పూన్ నిండా వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుందాము. అప్పటికప్పుడే దంచుకోండి, అల్లం వెల్లుల్లి బాగుండేది ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ. ఇప్పుడు ఇవి కూడా వేసేసి మొత్తం ఒకసారి కలిపేసిన తర్వాత 1 నిమిషం అయిన తర్వాత అయితే పీతలు అయితే వేసుకుందాం మనం. చూసారు కదా, ఎంత పెద్దగా ఉన్నాయంటే అంత పెద్దగా ఉన్నాయండి. ఇప్పుడు ఇవి కూడా వేసేసి మొత్తం ఒకసారి తిప్పుదాము. తిప్పేదానికైతే అస్సలు గంటితో తిప్పేదానికి అస్సలు కుదరలేదండి. అంతే, కొంచెం క్లాత్ ఒకటి తీసుకొని పైకి ఎగరేస్తే మొత్తం కలిసిపోయేది. అట్లా కలిపేసాను నేను. చూసారు కదా, గంటతో అంటే అస్సలు తిరగట్లేదు. ఇట్లా మొత్తం ఒకసారి కలిపేసేసి కాసేపు మగ్గనిద్దాము. ఇట్లా మూత పెట్టేసి మగ్గనిద్దాము. మగ్గేలోపు అయితే చింతపండు పులుసు అయితే నేను ప్లేట్లో అయితే వేసుకున్నాను. చింతపండు పులుసు తీసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నానండి. కొంచెం మనకి నోట్లో ఒక డ్రాప్ వేసుకొని చూడండి, మరీ పుల్లగా అయితే అసలు ఉండకూడదు, అంటే కొంచెం లైట్గా అయితే ఉండాలి ఆ పులుసు అనేది. అట్లా ఉండేటట్టు చూసి పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడైతే ఇంకొకసారి కలిపేసేసి కారం అయితే ఒక 2 స్పూన్లు అయితే వేస్తున్నాను. ఇది కొంచెం స్పైసీగా ఉందండి, అందుకే కారం 2 స్పూన్లే వేసాను. కారం వేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి అయితే కలిపేద్దాము. అట్లా
దీంతోనే అనాలి, ఇట్లా ఎగరేయాల్సిందే పైకి. గంట అయితే అస్సలకి తిరగట్లేదు, గిన్నెలో అస్సలు తిరగట్లేదు గంట పెడితే. ఇప్పుడు ఇంకొకసారి మొత్తం కలిపేసిన తర్వాత మూత పెట్టేసి కాసేపు అయితే కుక్ చేసుకుందామండి. మూత పెట్టేసి ఒక నిమిషం తర్వాత అయితే ఇందాక మనం దంచి పెట్టుకున్నాం కదా పొడి, ఆ పొడి అయితే ఒక స్పూన్ అయితే వేసుకుంటున్నాను. ఫస్ట్ ఒక స్పూన్ వేసేసి మళ్ళీ ఇంకొకసారి కలిపేసి చింతపండు వాటర్ ఉంది కదా, ఆ వాటర్ పులుసు అయితే వేసుకోవాలి. మనకి ముక్కలు మునిగే వరకు పులుసు అయితే వేసుకోండి, ఎందుకంటే ఇవి ఉడకాలి కాబట్టి ముక్కలు మునిగేదాకా చక్కగా పులుసు వేసేసుకొని ఉప్పు అవి చూసుకోండి, ఉప్పు కానీ కారం కానీ ఇవి చూసుకోండి. మిరియాల పొడి ఎక్కువ వేసుకుంటేనే మనకి టేస్ట్ బాగుండిద్ది. అందుకే నేను ఒక స్పూను మిరియాలు అయితే తీసుకున్నాను. ఇంకొంచెం మిరియాలు కూడా వేసుకోవచ్చు మనం. మిరియాలు ఘాటుగా ఉండాలంటే, కొంచెం స్పైసీగా ఉండాలంటే మిరియాలు ఇంకో అర స్పూన్ అయినా వేసుకోవచ్చు మనం. ఇప్పుడైతే సాల్ట్ వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసి మూత పెట్టేసి కుక్ చేసుకుందాము. పులుసు కాస్త బాగా మరిగేటప్పుడు అయితే ఇందాక మనం ధనియాలు, మిరియాలు, జీలకర్ర పొడి ఈ పొడి అయితే ఒక 2 స్పూన్లు వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ కుక్ చేసుకోవాలండి. ఈ చారు అనేది మంచిగా మరగాలి మనకి. పులుసు అనేది మంచిగా మరిగి లాస్ట్లో అయితే కొత్తిమీర పుదీనా అయితే వేసుకుందాము. నేను కొంచెం కొత్తిమీర పుదీనా ఎక్కువే వేస్తున్నాను. వేసేసుకొని ఇంక స్టవ్ ఆపేస్తే మనకి పీతల పులుసు అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి, చాలా బాగుండేది. ఇప్పుడైతే స్టవ్ ఆపేసేసి తర్వాత చల్లారిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అందరికీ బాయ్ అండి.